ఆనాడు ఆయన ఒక సామాన్యుడు, నేడు సంఘ సంస్కర్తగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం ఆయనది. సమాజానికి తాను సైతమంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. వ్యాపారాలే వృత్తి అయినా సహాయమే ప్రవృత్తిగా మార్చుకున్నారు. సమాజహితం కోరే ఆ యువకుడు మరెవరో కాదు, సిక్కోలు ముద్దుబిడ్డ డాక్టర్ సూర శ్రీనివాసరావు. ఆయన జన్మదిన సందర్భంగా మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. డాక్టర్ సూర శ్రీనివాసరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కుశలాపురం. గన్నయ్య, వైకుంఠమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాసరావు. ఈయన 6 ఏళ్ల క్రితం ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. అప్పటి నుంచి సిక్కోలు శ్రీమంతుడిల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, ఎచ్చర్ల నియోజకవర్గాల్లో ఈ ట్రస్టు సేవలను అందిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు సాయం ఏదైనా చేయడానికి శ్రీనివాసరావు ముందుంటారు. ఎస్ఎస్ఆర్ చారిటీతో శ్రీనివాసరావు ఎన్నో సేవలు చేశారు. విద్యార్థుల ఆర్థిక స్తోమత తెలుసుకున్న ఆయన శ్రీకాకుళం, ఎచ్చర్ల నియోజకవర్గాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10th విద్యార్థులకు ఉచితంగా పరీక్షా సామగ్రిని అందించారు. ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న నిరుపేదలను శ్రీనివాసరావు ప్రోత్సహిస్తారు. నగదు ప్రోత్సాహకాలు, పుస్తకాలు అందిస్తుంటారు. మహనీయులపై ఉన్న మక్కువతో తోటపాలెం, ఎచ్చర్ల పాఠశాలల్లో సరస్వతీదేవి, అబ్దుల్ కలాం, గాంధీ, వివేకానంద, సర్వేపల్లి లాంటి మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయించారు. అంపోలు సబ్జైలులో గాంధీ విగ్రహాన్ని పెట్టించారు. ఖైదీల అవసరాల నిమిత్తం పిండి మిల్లు అందించారు. పాలిటెక్నిక్ కళాశాలకు వాటర్ ప్లాంట్ను అందించారు. తోటపాలెం గ్రామానికి నీటి వసతి కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించారు. క్రీడలను ప్రోత్సహించడంలో సైతం శ్రీనివాసరావు ముందుంటారు. ఇందులో భాగంగానే సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రితో పాటు టీషర్ట్లు అందించారు. పోటీలకైన ఖర్చులు అన్నింటినీ భరించారు. వాలీబాల్ పోటీల నిర్వహణకు ఆర్థిక సాయం అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పలువురు పేద రోగులకు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఎన్నో ఆలయాల నిర్మాణాలకు, పూజాది కార్యక్రమాలకు, అన్నదానాలకు సూర శ్రీనివాసరావు విరాళాలిస్తుంటారు. మెడికల్ ఎమర్జెన్సీని దృష్టిలో ఉంచుకొని స్థానికంగా అంబులెన్స్ ఏర్పాటు చేశారు. నగరంతో పాటు పరిసర గ్రామాల్లోని క్యాన్సర్ బాధితులకు ఆర్థిక సహాయం చేశారు. మెడికల్ కిట్లు పంపిణీ చేయించారు. కోవిడ్ సమయంలో నిత్యం భోజన వసతి సౌకర్యాలు కల్పించారు. కోవిడ్తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు కూడా ఆయన ఆర్థిక సాయం చేశారు. ప్రతి ఏటా ఉగాది, సంక్రాంతి పండుగల సందర్భంగా నిరుపేదలకు వస్త్రదానం చేస్తుంటారు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన శ్రీనివాసరావు సాటివారి ఎదుగుదలకు కృషి చేస్తున్నారు. ఆపదలో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాయపడుతున్నారు. సమాజహితం కోసం పాటుపడుతున్న సూర శ్రీనివాసరావుపై జిల్లావాసులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమాజ సేవే ధ్యేయంగా పనిచేస్తున్న ఆయన తన లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిద్దాం.